అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో హెచ్చరించినట్టుగానే కెనడా, మెక్సికో, చైనాపై అదనపు సుంకాల కొరడా జులిపించారు. భారత్ను మినహాయించి మిగతా దేశాలపై పన్నుపోటు విధించారు. తాను అధికారంలోకి వస్తే దేశంలోకి అక్రమ వలసలను, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకుంటానని ఆయన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అక్రమ వలసలను కట్టడి చేయలేకపోతున్నాయంటూ కెనడా, మెక్సికో దిగుమతులపై 25 సుంకం ఫెంటనిల్ అనే సింథటిక్ డ్రగ్ తయారీకి అవసరమైన ముడి పదార్థాలను సరఫరా చేస్తుందంటూ చైనా దిగుమతులపై 10% మేర అదనపు సుంకం విధిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. కెనడా నుంచి దిగుమతి చేసుకునే చమురు, సహజ వాయువు వంటి ఇంధన వనరులపై మాత్రం 10% సుంకం ఉంటుందని వెల్లడించారు. ఈ సుంకాలు విధించేందుకు వీలుగా అమెరికాలో ఆర్థిక ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. నిషేధిత ఫెంటనిల్ వంటి మాదక ద్రవ్యాలు అమెరికాలోకి అక్రమ మార్గాల్లో ప్రవేశించడం వల్ల ప్రజారోగ్య సంక్షోభం ఏర్పడుతుందని, సింథటిక్ డ్రగ్స్ ముడి పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న నేరగాళ్ల ముఠాలకు చైనా అడ్డుకట్ట వేయలేకపోతుందని, అందుకే ఆయన ఈ ఉత్తర్వులు జారీ చేశారని వైట్ హౌస్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. మెక్సికోలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాలకు ప్రభుత్వంతోనే సంబంధాలున్నాయని ఆరోపించింది. డ్రగ్స్ తయారీ, రవాణాకు మెక్సికో సర్కార్ సహకరిస్తుందని దుయ్యబట్టింది. తద్వారా ఆ మాదక ద్రవ్యాలన్నీ అమెరికాకు చేరి డ్రగ్ ఓవర్డోస్ కారణంగా వేలాది మంది అమెరికన్లు మరణిస్తున్నారని ఆందోళన వెల్లబుచ్చింది. ట్రంప్ విధించిన సుంకాల భారానికి ప్రతిగా మెక్సికో, కెనడా కూడా అమెరికాపై ప్రతీకార చర్యలకు దిగాయి. అమెరికా నుంచి తాము దిగుమతి చేసుకునే $155 బిలియన్ ఉత్పత్తులపై 25% సుంకాన్ని విధించనున్నట్టు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇందులో $30 బిలియన్ ఉత్పత్తులపై వెంటనే, మరో $125 బిలియన్ ఉత్పత్తులపై 21 రోజుల తర్వాత నుంచి సుంకాలు విధిస్తామని, ఈలోగా కెనడా కంపెనీలు ఆయా ఉత్పత్తులకు ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలని వెల్లడించారు. మెక్సికో ప్రయోజనాల పరిరక్షణ పేరిట ప్లాన్ బిని అమలు చేయాలని మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా తమ దేశ ఆర్థిక మంత్రికి ఆదేశాలు జారీ చేశారు. ప్లాన్ బి అంటే అమెరికా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై పలు చర్యలు తీసుకోవడం. మెక్సికోలో నేరగాళ్ల ముఠాలతో ప్రభుత్వానికి సంబంధాలున్నాయంటూ అమెరికా చేసిన ఆరోపణలు క్లాడియా తీవ్రస్థాయిలో ఖండించారు. సుంకాల విధింపులతో సమస్యల పరిష్కారం కావు, చర్చలతోనే పరిష్కారం అవుతాయన్నారు. మరోవైపు అమెరికా తమపై విధించిన 10% అదనపు సుంకాలను ప్రపంచ వాణిజ్య సంస్థల్లో సవాల్ చేస్తామని చైనా వాణిజ్య శాఖ మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ట్రంప్ సర్కార్ నిర్ణయం WTO నిబంధనల తీవ్ర ఉల్లంఘనే అని మండిపడింది. ఇక ఫెంటనిల్ అమెరికా సమస్య అని, దాంతో తమకేం సంబంధమని చైనా విదేశాంగ శాఖ ప్రశ్నించింది.